వడియార గ్రామం చివరిలో చాలా భారతదేశంలోనే అతిపెద్ద పేరుగాంచిన పైప్ కంపెనీ ఇది. ఇందులో మేము 14 ఏళ్ల నుండి మేము లోకల్గా పనిచేస్తున్నాం. ఇక్కడ మేము లోకల్గా 2 ఏళ్ళు పనిచేసిన తర్వాత మమ్మల్ని పర్మనెంట్ చేశారు. పర్మనెంట్ చేసేటప్పుడు కూడా మేము అన్నీ ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి మాకు గత 2 కంపెనీలు మాకు చెప్పారు. ఆ 2 కంపెనీలు మమ్మల్ని చాలా కడుపున పెట్టుకొని మమ్మల్ని చూసుకున్నది. సరే, మేము అప్పుడు ఒక 140 మందితో మేము యూనియన్ పెట్టాము. అప్పటి నుండి మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండే ఏపీఎల్ అపోలో కంపెనీ వచ్చిన 2019 నుండి మా కార్మికులందరినీ బొట్టను పెట్టుకుంటుంది. ఎందుకు పెట్టుకుంటుంది అయ్యా అని మేము అడిగితే వాళ్లకు ఒక బ్రాంచ్ కాదు 11 బ్రాంచులు ఉన్నాయి. ఆ 11 బ్రాంచుల్లో ఇక్కడ నుంచి అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. మేము ఈ లోకల్గా ఉండి ఈ 20,000 జీతంతో సాలిసాలం జీతంతో అక్కడ వెళ్ళి మేము పని చేయలేకపోతున్నాము. మా కార్మికులు ఈ కంపెనీ పొట్ట చేతిలో పట్టుకొని డైలీ మా అమ్మ నాన్న చూసుకుంటూ చుట్టుపక్కల ఉన్న మా కొట్టు కూడా ప్రతి ఒక్కటి దృష్టిలో పెట్టుకొని ఇక్కడే సాలిసాల జీతంతో ప్రతి ఒక్కరు ఇక్కడే పనిచేస్తున్నాం. దీన్ని దృష్టికి తీసుకెళ్ళాలి మీడియా వారు కూడా. రాజకీయ పరంగా కూడా రాజకీయ నాయకులు కూడా మా దగ్గరికి ఇప్పటికీ ఎవరు రాలేదు. స్థానికంగా ఉన్న ఈ ఎంపీటీసీ జెడ్పీసీ వాళ్ళు కూడా ఇప్పటికీ మా కార్మికుల పక్షాన ఎవరు కూడా రాలేదు. కనీసం దయచేసి ప్రతి ఒక్కరు స్పందించి మా కార్మికుల కష్టాలన్నీ పైకి తీసుకెళ్లారని మా యొక్క చిన్న విన్నపం తెలియజేస్తున్నాను. 4 రోజుల నుంచి చేస్తారు కదా, కంపెనీ యాజమాన్యులు ఎవరైనా ఒకరైనా మిమ్మల్ని సంప్రదించారా ఇప్పటి వరకు? ఇన్ని రోజులు 4 రోజులు మేము ధర్నా చేయబట్టి అయినా కానీ మా హెచ్ఆర్ కానీ మా జిఎం కానీ ప్రతి ఒక్కరు కనీసం ఏమైంది అని కూడా ఇప్పటికీ మమ్మల్ని అడగాల్చలేదు. మరి దీనికి ఎవరైనా ఏదైనా ఆరోగ్యం వలన బాగలేకపోతే ఎవరైనా ఏమైనా అయితే ఎవరు బాధ్యత వహిస్తున్నారు? ప్రజెంట్ అయితే ఇప్పటికైతే మేము ఒకరికొకరు సాయం చేసుకుంటున్నాము. అయినా పర్లేదు, మేము కార్మికుల కోసం మా 3 కార్మికుల కోసం వాళ్ళు ఛత్తీస్గఢ్, ఢిల్లీ, నోయిడా వెళ్ళి వాళ్ళు కార్మికులు వెళ్ళి పనిచేయాలనే పెద్ద డిమాండ్ లేదు. మాకు అంత పెద్ద ప్రొడక్షన్ ఇక్కడే ఉన్నది. ప్రతి మందికి 14,000 ప్రొడక్షన్ మేమే ఇస్తున్నాము. అయినా ఇక్కడ ప్రొడక్షన్ లేదని చెప్పి మా కార్మికులను ఏదో విధంగా యూనియన్ తీసివేయాలని వాళ్ళు కోరుకుంటున్నారు. మేము అక్కడ వెళ్ళదలుచుకుని మేము పని చేయదలుచుకోలేదు. భాషా ప్రాబ్లం ఉంటుంది, మా స్కూల్ పిల్లల ప్రాబ్లం ఉంటుంది. మా అమ్మ నాన్నలను తీసుకెళ్ళి అక్కడ పనిచేయాలంటే మొత్తం కాదు. ఇదేనా మీ డిమాండ్ చేస్తే? మా డిమాండ్ ఇదే. మా ముగ్గురు కార్మికులు లోపలికి ఎంత తొందరగా తీసుకుని అంత తొందరగా మేము కూడా విధుల్లోకి చేరి మా పని మేము సక్రమంగా చేసుకుంటామని తెలియజేస్తున్నాం. జై భారత్, జిందాబాద్ జిందాబాద్.